మహాభారత కథను మొదటిసారిగా ఉగ్రశ్రవసుడు అనే కథకుడు నైమిషారణ్యంలో ఉన్న ఋషులకు చెప్పడం మొదలుపెట్టాడు. మహాభారతం మొత్తం 10 లక్షల శ్లోకాలున్న గాంభీర్య గ్రంథం. దీనిలో ఆదిపర్వం మొదటి భాగం. ఇది మొత్తం భరతవంశ చరిత్రకు నాంది వంటిది. ప్రాచీన భారతదేశాన్ని పాలించిన రాజులు చంద్రవంశానికి చెందినవారు. ఆ వంశానికి చెందినవాడు రాజు దుష్యంతుడు. ఒకసారి వేటకు వెళ్లిన అతడు అడవిలో ఒక ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ శకుంతల అనే యువతిని చూశాడు. ఆమె కణ్వ మహర్షి వద్ద పెరిగిన దేవకన్య. ఆమెను చూసిన వెంటనే దుష్యంతుడు ప్రేమలో పడ్డాడు. శకుంతల కూడా అతనిపై ఇష్టంగా అనిపించుకుంది. ఇద్దరూ గంధర్వ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం దుష్యంతుడు తన రాజముద్రికను శకుంతలకు ఇచ్చి తాను తిరిగి రాజధానికి వెళ్లాడు. శకుంతల గర్భవతి అయ్యింది. కొన్ని నెలల తర్వాత భర్తను కలవడానికి ఆమె హస్తినాపురంకు బయలుదేరింది. కానీ దారిలో నదిలో ఉంగరం జార విడుచుకుంది. దుష్యంతుడు ఆమెను గుర్తించలేకపోయాడు. ఆమె విచారంగా తిరిగి ఆశ్రమానికి వెళ్ళింది. కొంతకాలానికి ఒక మత్స్యకారుడుకు నదిలో దొరికిన రాజముద్రికను రాజుకు ఇచ్చాడు. దాన్ని చూసిన దుష్యంతుడికి శకుంతల గుర్తుకు వచ్చింది. వెంటనే ఆమెను ఆశ్రమం నుండి తీసుకొచ్చి రాజభవనంలో గౌరవంగా నిలిపాడు. శకుంతలకు జన్మించిన బిడ్డ పేరు భరతుడు. అతడు చిన్నప్పుడే గొప్ప ధైర్యాన్ని చూపించేవాడు. ఒకసారి అడవిలో సింహం ఎదురయ్యింది. చిన్న వయసులోనూ అతడు భయపడకుండా దానిని ఎదుర్కొన్నాడు. అందుకే అతనికి భరతుడు అనే పేరు పెట్టారు. భరతుడు పెద్దయ్యాక గొప్ప రాజుగా ఎదిగాడు. అతని పాలనలో ధర్మం ప్రధానంగా ఉండేది. భరతుని తర్వాత వచ్చిన రాజుల వల్ల భరత వంశం పేరు చారిత్రాత్మకంగా నిలిచింది. అతని పేరు మీదే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. అదే భరత వంశానికి మూలమైన రాజవంశ చరిత్ర. భరతుని వారసులు అనేక మంది ఉన్నారు. కానీ భరతుడు తన సొంత పిల్లలను రాజుగా నియమించలేదు. ఎందుకంటే వాళ్లలో ధర్మం, నైతికత, పరిపాలన నైపుణ్యాలు ఉండలేదు. ఇది చూసి అతడు బహుగుణ సంపన్నుడైన భరద్వాజుని పుత్రుడు భరద్వాజుడిని పుత్రుడిగా చేసుకుని అతనిని తన వారసుడిగా నియమించాడు. అతడి వారసుల్లో శాంతనుడు ప్రసిద్ధుడు. నెక్స్ట్ పార్ట్ లో మనం శాంతనుడు మరియు భీష్ముని గురించి తెలుసుకుందాం.